వీరనారి చాకలి ఐలమ్మ పేరు మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టడంతో తెలంగాణ రాష్ట్రం పునీతమైందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. ఈ సందర్భంగా రివాల్యూషన్ ఉమెన్ హెల్త్ ఆర్గనైజేషన్ RWHI ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలోని దర్బార్ హాల్లో వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను ఆంగ్ల పద్య రూపంలో చిత్రీకరించిన ఫోటో ప్రో కంచె ఐలయ్య ఆవిష్కరించారు. దేశంలో మహిళల పేర్లతో విశ్వవిద్యాలయాలు కళాశాలలు కూడా తక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ పేరు పెట్టడం శుభ పరిణామమని కంచె ఐలయ్య కొనియాడారు. మహిళా విద్యాభివృద్ధికి సాధికారత కోసం దేశంలోనే తొలి ఉపాధ్యాయురాలిగా సేవలందించిన సావిత్రిబాయి పూలే పేరు ఏ విద్యా సంస్థలకు లేకపోవడం బాధాకరమన్నారు. దేశం కోసం పనిచేసిన వీరవనితల పేర్లను కళాశాలలకు విశ్వవిద్యాలయాలకు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థినిలు కళాశాల కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు బాసం యాదగిరి పార్లమెంటులో 50% మహిళా సభ్యులు ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమని అన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సూర్య ధనంజయ్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయమని, దీనికి తొలి వైస్ ఛాన్సలర్ గా తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం 540 కోట్లు కేటాయించారని, అవి యూనివర్సిటీ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను పాట రూపంలో తన గాత్రంతో అలరించారు.